హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మన్ ఎడ్యుకేషన్. తెలంగాణ డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం డిఎస్సి 2025 కోర్స్ అనేది మన లాజికల్ మన్ ఎడ్యుకేషన్ యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి. మీకు ఆ విషయం తెలిసిందే. సో ఈ కోర్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అంటే, తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ని పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా, ఒక్క 5 minutes కూడా మీకు 1 minute కూడా మీకు టైం వేస్ట్ చేయకుండా, ఏది అవసరమో ఎంత అవసరమో విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు ఆ చదవడం అనేది కంప్లీట్ అయిపోవాలి, రివిజన్కి కూడా మీకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో పాయింట్స్ అన్నీ కూడా ఒక దగ్గర చేర్చి మీకు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తంగా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి ఈ వీడియో కోర్స్లో. సో దీంట్లో వచ్చేసి మనకు తెలుగు కానివ్వండి, మొత్తం 10th వరకు అయితే ఉంటుంది, అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు 9th క్లాస్ వరకు మనం అప్డేట్ చేసాం యాప్లో వచ్చేసి. అండ్ ఈవీఎస్లో అంటే ఓన్లీ ఈవీఎస్కి సంబంధించి ఫిజిక్స్ మాత్రమే ఉంటుంది, గమనించాలి. సో ఈ ఫిజిక్స్ వచ్చేసి ప్రజెంట్ మనం 9th క్లాస్ సిలబస్లో, ఎస్జిటి సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్, ఆ లెసన్స్ మాత్రం మనం 9th క్లాస్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. అంటే 9th క్లాస్లో ఇంకొక 3 lessons మనకు పెండింగ్లో ఉన్నాయి. సో 3 lessons మనం కంప్లీట్ చేసుకుంటే 9th క్లాస్ అయిపోతుంది. ఇంకా 10th క్లాస్ ఒకటి చెప్తే ఫిజిక్స్ కూడా అయిపోతుంది అన్నమాట. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి మనము 5వ తరగతి అయిపోయింది, మనకు 3 నుంచి 5వ తరగతి కంప్లీట్ చేసుకున్నాం. 6th క్లాస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది విత్ ఇన్ ఫ్యూ డేస్లో. ఇంకా నెక్స్ట్ ఈ 10th క్లాస్ని పాస్ చేసి, ఇన్ని రోజులు మనం ఫిజిక్స్ చేసుకున్నాం కదా, సో ఈ 10th క్లాస్ని కొన్ని రోజులు పాస్ చేసి ఇంగ్లీష్ అనేది కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం. సో ఇంగ్లీష్ 8th, 9th, 10th ఇవి మ్యాక్సిమం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫిజిక్స్ 10th క్లాస్లోకి వెళ్ళిపోతాం అనమాట. అయితే అన్ఫార్చునేట్లీ మనకు మ్యాథమెటిక్స్ని కూడా 10th వరకు ఇద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. బట్ దాన్ని ఒక 2 క్లాసెస్ అయితే డౌన్గ్రేడ్ చేస్తున్నాం. 3 to 8 వరకు మనము దీంట్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రతి సమ్ని కూడా చేసి చూపిస్తూ, ఏ విధంగా చేయాలి, టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ ఏంటి, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకు సమయానుభావం వల్ల మనం 9th, 10th అయితే చేయలేకపోతున్నామని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే. బట్ మనకు టైం కుదిరితే దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా దాంట్లో ఉన్న కంటెంట్నైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మనకు బేసిక్గా వచ్చేసి 8th వరకు అయితే ఖచ్చితంగా అయిపోయింది, ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఒక 1 or 2 lessons మాత్రమే ఉంటాయి. సో ఆ పెండింగ్ లెసన్స్ కూడా మనకి ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే మ్యాథ్స్ కంప్లీట్ చేసేసి 8th వరకు పెండింగ్లో ఉన్నవి, దెన్ మనం 10th క్లాస్ ఫిజిక్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఇది మన ప్లాన్ వచ్చేసి. సో దీని వచ్చేసి మనం 1499 రూపీస్కి అయితే ఇవ్వడం ప్రైస్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఇప్పుడు 699 రూపీస్కే మనం దీన్ని అందిస్తున్నామండి. జస్ట్ 699 రూపీస్లో మీకు 4 సబ్జెక్ట్స్ యొక్క తెలుగు మొత్తం తెలంగాణ టెక్స్ట్ బుక్స్ యొక్క కంటెంట్ చదవడం అయితే అయిపోతుంది. వెరీ పర్టికులర్గా టెక్స్ట్ బుక్స్ చదవడం మీకు అయిపోతుంది. సో దీనికి సంబంధించిన బుక్స్ కూడా మనం రిలీజ్ చేయడం జరిగిందండి ఆల్రెడీ మనం. సో వీటికి సంబంధించిన బుక్స్ కూడా మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో బుక్కు అండ్ లాజికల్ మన్ ఎడ్యుకేషన్ యాప్కి సపరేట్ లింక్స్ అయితే ఉంటాయి. సో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కోర్స్ అయితే వస్తుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కోర్స్ అయితే వస్తుంది. అండ్ మనం బుక్స్కి సంబంధించి అయితే మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకుంటే విత్ ఇన్ 3 to 5 daysలో మనకు తెలుగు, ఫిజిక్స్ అండ్ బయాలజీ ఒకటి రావాల్సి ఉంది. బట్ ఇంగ్లీషు అండ్ సోషల్ అయితే మనకు అవైలబుల్గా ఉంది. ఇందులో సోషల్ లేదు, మనకు కోర్సులో సోషల్ అయితే లేదు, కానీ దానికి సంబంధించిన మెటీరియల్ అయితే మనకు అందుబాటులో ఉందండి. సో ఇది మన కోర్సుకు సంబంధించిన అంశం. సో నెక్స్ట్ ఈ వీడియోలో మనం వచ్చేసి మనం ఏ విధంగా క్లాస్ ఉంటున్నది అనేది మీకు అవగాహన రావడానికి 6వ తరగతిలోని 6వ పాఠ్యాంశం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సో దీన్ని చూసి మీరు డిసైడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది యాప్కి అండ్ బుక్స్కి సంబంధించి. సో మీరు రెండిట్లో మీరు చూసి డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, 6వ యూనిట్లో మనకు వచ్చేసి 6th క్లాస్ 6th యూనిట్లో రిఫ్ అండ్ వింకిల్ కదా. దీనిలో ఉన్న మొట్టమొదటి గ్రామర్ అంశం ఒకాబులరీ అండి. ఒకాబులరీలో మనకు మొట్టమొదటిది వచ్చేసి, ఇందులో మనకి ఏదైతే కరెక్ట్ ఇచ్చిన వాడికి కరెక్ట్ మీనింగ్ మనం రౌండ్ అప్ చేయాలి. సో ఐడియల్ డేవేలో దీనికి వచ్చేసి వేస్టెడ్, రస్టెడ్, అడ్మైర్డ్. దీనికి వచ్చేసి వేస్టెడ్ అని అర్థం, అంటే వృధాగా పోయిందని.
కాన్స్టాంట్కి రైట్ మీనింగ్ వచ్చేసి స్టడీ అండి. ఇది కాన్స్టాంట్ అంటే ఎల్లప్పుడూ అనే మీనింగ్లో, స్టడీ ఎల్లప్పుడు అదే విధంగా ఉంటుంది, స్టడీగా ఉంటుందని చెప్పేసి దీని మీనింగ్లో మనం రాసుకోవచ్చు. కంపానియన్ అంటే మనకు పార్ట్నర్ అని అర్థం, స్ట్రేంజర్ కాదు, డాగ్ కాదు. సో కంపానియన్ అంటే మన పక్కన ఉండేవాడు పార్ట్నర్. రియలైజ్ అంటే అండర్స్టాండ్, టు సెట్ ఫ్రీ, సో రియలైజ్ అంటే అర్థం చేసుకోవడం, సో అండర్స్టాండ్. డిసెండ్ అంటే నాట్ టు సెండ్, బి డిసెండ్ టు మూవ్ డౌన్. సో డిసెండ్ మీనింగ్ వచ్చేసి మనకు టు మూవ్ డౌన్ అంటే కిందికి దిగడం, సో టు మూవ్ డౌన్ అనేది ఆన్సర్ అవుతుంది. బ్యారెల్ అంటే మనకు ఏ వుడెన్ కంటైనర్ అండి. సో బ్యారెల్ అంటే మనకు వచ్చేసి ఒక వుడెన్ కంటైనర్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాదు, బ్యాగ్ కూడా కాదు. కంటెంట్స్ అంటే మనకు బుక్లో మనం ముందు చూసుకుంటాం, కంటెంట్ అని వచ్చేసి చాలాసార్లు మనం, సో ఇండెక్స్ ఆఫ్ ఏ బుక్ యొక్క ఇండెక్స్ మనం కంటెంట్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, సో ఇందులో వచ్చేసి రైట్ వర్డ్ని మనం అక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా నియర్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ఏ మౌంటైన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి గ్రిజిల్డ్, అస్టానిష్డ్, ఫుట్ హిల్స్, స్ట్రోక్డ్, ఫెమిలియర్. దీంట్లో మనకు లోవర్ పార్ట్ ఆఫ్ ద మౌంటైన్ మనం ఫుట్ హిల్స్ అని చెప్పేసి అంటాం. విత్ గ్రే హెయిర్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే గ్రిజిల్డ్ అనేది, సో గ్రిజిల్డ్ యొక్క మీనింగ్ మనకు గ్రే హెయిర్తో కలిగి ఉన్నది. నెక్స్ట్, టు రబ్ జెంట్లీ అనేది స్ట్రోక్డ్ అనే మీనింగ్లో వస్తుందండి. స్ట్రోక్డ్ అంటే టు రబ్ జెంట్లీ కదంటే రబ్ చేయడం. నెక్స్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి టు బి వెరీ సర్ప్రైజ్డ్ అంటే దీనికి మీనింగ్ వచ్చేసి ఆస్ట్రోనిష్డ్ అని వస్తుంది. సో ఆస్ట్రోనిష్డ్, టు బి వెరీ సర్ప్రైజ్ అంటే ఎక్కువ సర్ప్రైజ్కి గురి కావడం దాని యొక్క మీనింగ్ అనమాట ఆస్ట్రోనిష్డ్కి. నౌన్ టు యూ అంటే ఫెమిలియర్ అని మనం ఇక్కడ రాయవచ్చు. సో ఇది మనకు. నెక్స్ట్, సమ్ టైమ్స్ వి జాయిన్ 2 words టు మేక్ ఏ డిస్క్రైబింగ్ వర్డ్. మనము కొన్ని 2 wordsని మనం కంబైన్ చేసి ఒక డిస్క్రైబింగ్ వర్డ్ని మనం క్రియేట్ చేయవచ్చు. అంటే ఒక వ్యక్తిని గురించి కానీ వస్తువుని గురించి కానీ తెలియజేసే ఒక వర్డ్ని మనం క్రియేట్ చేయవచ్చు. ఆ విధంగా మనకు మిసెస్ దాస్ హ్యాస్ ఎ డాష్ జాబ్ ఇన్ క్లాత్స్ షాప్. మిసెస్ దాస్ యాజ్ ఏ మనకు లాంగ్ స్లీవ్డ్ జాబ్ కాదు, హై హీల్డ్ కాదు, ఓపెన్ మౌత్డ్ కాదు, స్వీట్ లుకింగ్ కాదు, వెల్ డ్రెస్డ్ కాదు, హార్డ్ లుకింగ్ కాదు. సో ఏం జాబ్? పార్ట్ టైం జాబ్. ఎటువంటిదంటే పార్ట్ టైం జాబ్. సో ఎస్టర్డే అండ్ డాష్ ఉమెన్ వాక్డ్ ఇన్ టు ద షాప్. సో ఇక్కడ మనము వెల్ డ్రెస్డ్ ఉమెన్ అని రాయవచ్చు, హార్డ్ లుకింగ్ ఉమెన్ అని రాయవచ్చు, లాంగ్ స్లీవ్డ్ ఉమెన్ అని కూడా రాయవచ్చు. సో దానికి తగినట్టుగా మనం ఇక్కడ అరేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మిగిలిన ఆప్షన్స్ని కంపేర్ చేసి మనకి ఏది కరెక్ట్ అవుతుందో దాన్ని ఇక్కడ మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం హార్డ్ లుకింగ్ని ప్లేస్ చేస్తే మిగిలిన ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా వస్తుంది. ఎట్లా? షీ వాజ్ వేరింగ్ హై హీల్డ్ షూస్. సో ఇది మనకు హై హీల్డ్ అంటే హీల్స్ ఎక్కువ ఉండేది, దీనికి వేరే ఆప్షన్ లేదు, ఇదే పెట్టేయచ్చు. ఎ డాష్ డాగ్ వాజ్ విత్ హర్. ఒక స్వీట్ లుకింగ్ డాగ్ తన దగ్గర ఉంది అని చెప్పేసి రాయవచ్చు. ఐ వాంట్ ఏ షర్ట్ ఫర్ మై డాగ్, ప్లీజ్ సి షేడ్ ఫర్ యువర్ డాగ్ ఆస్క్డ్ మిస్సెస్ దాస్. డాష్ అండ్ సర్ప్రైజ్. ఓపెన్ మౌత్డ్ ఇన్ సర్ప్రైజ్ అంటే నువ్వు సర్ప్రైజ్తో మౌత్ ఓపెన్ చేసుకుంది అంటే నోరు తెచ్చుకొని అడిగిన అంటాం కదా, ఆ మీనింగ్లో. ఎస్ రిప్లైడ్ ద ఉమెన్, ఐ వాంట్ హిమ్ టు బి వెల్ డ్రెస్డ్ ఫర్ మై నెక్స్ట్ పార్టీ. ఈ వెల్ డ్రెస్డ్ అయితే పక్కా వస్తుంది. సో వీటిని ఎక్స్చేంజ్ చేయవచ్చు. సో హార్డ్ లుకింగ్ని ఇక్కడ స్వీట్ లుకింగ్ని ఎక్స్చేంజ్ మనం చేయవచ్చు. సో మనకు హార్డ్ లుకింగ్ ఉమెన్ అనేది కొంచెం అప్రోప్రియేట్ అవుతుంది. సో అట్లా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, ప్యాసివ్ వాయిస్. ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్ లైక్డ్ Rip Van Winkle. Rip Van Winkle was liked by everyone in the village. Compare the two sentences, they convey the same message. In the first sentence, everyone in the village is the subject or agent. Liked is a verb and Rip Van Winkle is the object. Here the verb liked is said to be in active voice. ఇందులో వచ్చేసి మనకు ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్లో ఇది మొత్తంలో సబ్జెక్ట్ లేదా ఏజెంట్ అని చెప్తాం. ఇక్కడ లైక్డ్ అనేది వర్బ్ అవుతుంది. ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్ అనేది సబ్జెక్ట్ అంటాం. లైక్డ్ అనేది మనకు వర్బ్ అవుతుంది. నెక్స్ట్, రిప్ వాన్ వింకిల్ అనేది ఇది ఆబ్జెక్ట్ అంటాం. సో
ఇది మనకి యాక్టివ్ వాయిస్లో ఉంది అని చెప్పేసి అంటాం. సెకండ్ సెంటెన్స్లో దీనికి ప్యాసివ్ వాయిస్ మనం రాస్తాం. యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్ రాస్తే రిప్ అండ్ వింకిల్ వాజ్ లైక్డ్ బై ఎవరి వన్ ఇన్ ద విలేజ్. ఇక్కడ పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి, అక్కడ బై అనేది కూడా మనకు యాడ్ అవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ అయింది. ఇక్కడ రిప్ అండ్ వింకిల్ ఆబ్జెక్ట్గా ఉంటే ఇక్కడ సబ్జెక్ట్గా మారింది. అండ్ వాజ్ లైక్డ్ బై అనేది యాడ్ చేయబడింది. నెక్స్ట్ మనకు ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్ అనేది ఆబ్జెక్ట్గా మారింది. అక్కడ సబ్జెక్ట్ ఉండేది, ఇక్కడ ఆబ్జెక్ట్గా మారింది. నెక్స్ట్ ఈ వాజ్ లైక్డ్ అనేది బి ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్ అని చెప్పేసి అంటాం. బి ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అక్కడ రాస్తాం మనం ప్యాసివ్ వాయిస్లో కాబట్టి. సో ఆ విధంగా దాన్ని మార్చడం జరిగింది. నోట్ 1లో ది టెన్స్ ఆఫ్ ద వర్బ్ డస్ నాట్ చేంజ్ వెన్ వి ట్రాన్స్ఫార్మ్ ఎ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ ఆర్ వైస్ వర్సా. అబ్జర్వ్ ద అబోవ్ ఎగ్జాంపుల్ అండ్ ద వన్స్ గివెన్ బిలో. ఇక్కడ వర్బ్ యొక్క టెన్స్ అనేది మారడం లేదు అని చెప్పేసి అంటున్నాడు. సో ట్రాన్స్ఫార్మ్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చినా కూడా మనకు వర్బ్ యొక్క టెన్స్ అనేది మారడం లేదు. జాన్ పెయింట్స్ పోర్ట్రేట్స్ అంటే పోర్ట్రేట్స్ ఆర్ పెయింటెడ్ బై జాన్. ఉమేష్ ఈజ్ ప్లాంటింగ్ ఏ ట్రీ. ఎ ట్రీ ఈజ్ బీయింగ్ ప్లాంటెడ్ బై ఉమేష్. సో ఇది కూడా ప్రజెంట్ టెన్స్ లోనే ఉంటుంది, ఇది కూడా మనకు ప్రజెంట్ టెన్స్ లోనే ఉంది. ఉమేష్ ఈజ్ ప్లాంటింగ్ ఎ ట్రీలో సో ఎ ట్రీ ఈజ్ బీయింగ్ ప్లాంటెడ్ బై ఉమేష్, ఇది కూడా మనకు సేమ్ అదే టెన్స్ లో మనకు ఉండడం జరిగింది. సేమ్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉండడం మనకు జరిగింది. ఇఫ్ ఎ వర్బ్ హ్యాస్ 2 ఆబ్జెక్ట్స్ ఎనీ వన్ ఆఫ్ ద 2 ఆబ్జెక్ట్స్ మే బికమ్ ద సబ్జెక్ట్ ఇన్ ద పాసివ్. ఒక ఆబ్జెక్ట్కి కానీ ఒక వర్బ్లో మనకు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఈ 2 ఆబ్జెక్ట్స్లో ఏదో ఒకటి మనం సబ్జెక్ట్గా తీసుకొని రాయవచ్చు. సో ఇట్లా ఇంగ్లీష్ వాజ్ టాట్ టు రవి బై మీ. ఇక్కడ ఇంగ్లీష్ని మనం తీసుకున్నట్టయితే ఒకవేళ నువ్వు రవిని తీసుకున్నాం అనుకో, రవి వాజ్ టాట్ ఇంగ్లీష్ బై మీ, ఇట్లా కూడా మనం రాసుకోవచ్చు. 2 రకాలుగా మనం ఆబ్జెక్ట్ని ఏదైనా తీసుకొని మనం ఆన్సర్గా రాయవచ్చు. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ అండర్లైన్ ఆల్ ద వర్బ్స్ అండ్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో ఉన్న వర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్లైన్ చేయమని చెప్పేసి అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాచ్డ్ అనేది ఉంది, దీనికి పక్కన ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏమీ లేవు, ఓకేనా. సో అది కాదు. వి అన్లాక్డ్, ఇది డైరెక్ట్ పాస్ట్ టెన్స్ లో ఉంది, కాదు. వి వర్క్ ఎప్పుడు కూడా ఇన్ఫార్మ్ రావాలి, ఇన్ఫార్మ్ రాకుండా V3 ఫార్మ్ ఈ ఫార్మ్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి, ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది అని అర్థం. నెక్స్ట్ వర్ థ్రోన్ కూడా అంతేనండి. అండ్ వాజ్ ఓపెన్ కూడా అంతే, వాజ్ బ్రోకెన్, ఇవన్నీ కూడా ఎట్లా ఉండాలి అంటే వాజ్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఏముండాలి, ఇంక్ ఫామ్ ఉండాలి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. కానీ ఆ విధంగా కాకుండా V3 ఫామ్ లో వచ్చింది కాబట్టి దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లో ఉందని చెప్పేసి అంటున్నాం. We were surprised at how anyone could have got in when the door was locked. My wife found that the back door was left open. Evidently we had forgotten to close it when we left the house. An inventory of the missing property was prepared. Was lodged, were taught. ఇవన్నీ కూడా మనకు passive tense లో ఉంటాయి. నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ పాసివ్ కరస్పాండింగ్ పాసివ్ ఫార్మ్స్. సో రిప్ అండ్ వింకిల్ హెల్ప్డ్ ద షార్ట్ మ్యాన్, ద షార్ట్ మ్యాన్ వాజ్ హెల్ప్డ్ బై ద రిప్ అండ్ వింకిల్, ఆ విధంగా రాస్తాం. పాసివ్ ఫామ్లో ఇట్లా కన్వర్షన్ చేయాలి. ద షార్ట్ మెన్ వర్ ప్లేయింగ్ 9 pins, 9 pins వర్ బీయింగ్, ఇక్కడ వర్ ఉంది కాబట్టి ప్లేయింగ్ ఉంది కాబట్టి దాన్ని బీయింగ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది, బీ ఫామ్ అనేది. సో వర్ బీయింగ్ ప్లేడ్ బై ద షార్ట్ మ్యాన్, ఎందుకంటే ఇక్కడ మన టెన్స్ అనేది చేంజ్ కాకూడదు కాబట్టి. Rip tells stories to children. Stories were ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది కదా, స్టోరీస్ ఆర్ టోల్డ్ టు చిల్డ్రన్ బై రిప్, అట్లా రాసుకోవచ్చు. రిప్ హ్యాస్ టాట్ గేమ్స్, గేమ్స్ హ్యావ్ బీన్ టాట్ బై రిప్. సో ఇక్కడ హ్యాస్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ బీన్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. పర్ఫెక్ట్ లో ఉంటే మనం బీన్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద చిల్డ్రన్ లైక్డ్ రిప్, రిప్ వాజ్ లైక్డ్ బై ద చిల్డ్రన్. Nobody recognized Rip. So Rip was not recognized by anybody. Nobody అనేది anybodyగా మారింది, గుర్తించాలి.
రిప్ వాజ్ రికగ్నైజ్డ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది. సో మనం వాజ్ అనేది యాడ్ చేసినాం. సో ఇక్కడ ఎనీబడి ఉంది కాబట్టి ఇక్కడ నాట్ అనేది కూడా మనం యాడ్ చేయాలి. రిప్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ బై ఎనీబడి రాయాలి అట్లా. సో నాట్ అనేది ముందు పెడతాం. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీకి సంబంధించిన అడ్వర్బ్స్ అంటే ఒక పని ఎంత తరచుగా జరుగుతుంది అని తెలిపే వాటిని అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి మనం అంటాము. సో ఐ డోంట్ యూజువల్లీ వాక్ టు స్కూల్, ఐ ఆఫెన్ గో ఆన్ సైకిల్. నెక్స్ట్ అప్పారో, ఐ నెవర్. అసలు వీటిలో మనకేంటి అంటే ఎవరైతే తరచుగా మోస్ట్ ఆఫెన్ ఎవరైతే తరచుగా పోతున్నారో వాళ్ళని ఫస్ట్ నుంచి నెక్స్ట్గా రాసుకుంటూ వెళ్ళమంటున్నాడు. అవునా? ఇందులో ఎవ్రీడే పోయేవాడు ఫస్ట్ ఎక్కువ తరచుగా పోతున్నాడు. ఆడెవడు అంటే సత్యనారాయణ, ఆల్వేస్ వెళ్తున్నాడు. నెక్స్ట్ మనకు యూజువల్లీ జనరల్గా వెళ్తూ ఉంటా, రోజు కాదు కానీ వెళ్తూ ఉంటా. సో వెంకట్రావు. అప్పుడప్పుడు కొన్నిసార్లు మాత్రమే వెళ్తాం, అది కృష్ణమూర్తి, అందుకే కృష్ణమూర్తి రాష్ట్రం. నెక్స్ట్ ఐ డోంట్ యూజువల్లీ గో, జనరల్గా పోను బట్ యూజువల్లీ వాక్ టు స్కూల్, ఐ ఆఫెన్ గో అని సైకిల్. సో నరసింహమూర్తి అన్నమాట. సో అసలు జనరల్గా పోను అంటే ఎప్పుడు కూడా తరచుగా నేను సైకిలే వాడతాను. సో అంటే చాలా తక్కువ నడుచుకుంటూ వెళ్తాను అర్థం. సో సమ్ టైమ్స్ కన్నా కూడా తక్కువ అనేది నరసింహమూర్తిది వస్తుంది. ఐ నెవర్ వాక్ టు స్కూల్, అసలు ఎవర్ అనేది అప్పారావు. ఇంకా నెక్స్ట్ ఎడిటింగ్. Read the following passage. There is an error in the each sentence. Identify and edit it. It were ane tappu. It was a hot summer day. Many animals of the forest assembled in and near the pond. All of them were relaxing and talking ani ravali, talking. Just then a crow came flying and sat on a branch. And rabbit saw it. And a rabbit saw it. Antinga. So My Shadow is written by Robert Louis Stevenson. Gulliver's Travel అనేది Swift's Gulliver's Travels అనే దాని నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది మనకు 6వ పాఠ్యాంశంలో ఉన్న గ్రామరు అండ్ వొకాబులరీ అండ్ ముఖ్యమైన అంశాలు.